హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వినాయక చవితి వచ్చిందంటే ఒక 9 రోజులైనా 11 రోజులైనా ఇంట్లో వంటలు చేయని అవసరం లేదు. ఎక్కడెక్కడ వినాయకులు పెట్టారో చూసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఏ రోజు ఎక్కడ ఏ భోజనాలకు వెళ్ళాలని. వినాయకుని పెట్టిన 3 days తర్వాత అయితే మా వీధిలో భోజనాలు పెట్టారు. డే 1 అది. ఇది అంటే ఈ రోజే. ఇది మా ఇంటి పక్కనే వినాయకుని పెట్టారు. ఈ రోజు అయితే అన్నసంతర్పణ పెట్టారు. రేపైతే నిమజ్జనం ఉంటుంది. అదేంటి అయితే ఈ 9 రోజులు మీరు ఇంక ఇంట్లో వంటలు వండుకోరా ఏంటి అని అనుకోకండి. వండుకుంటాం. సరదా కన్నాను. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కదండి. ఇంట్లో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వెళ్తారు ఒక పూట. అది కూడా ఏ పండుగలు వచ్చినా నాన్ వెజ్ భోజనాలు ఉంటాయేమో కానీ ఒక్క వినాయక చవితికి ఎన్ని రోజులు భోజనాలు పెడితే అన్ని రోజులు కూడా వెజ్ భోజనాలు తింటాం అందరం. మళ్ళీ దీన్ని మీరు సీరియస్ గా తీసుకొని అయితే 9 రోజులు మీరు వంట చేయరు కదని కామెంట్స్ అయితే పెట్టదు. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే పులిహోర అది ప్యాక్ చేస్తున్నాము. అంటే ఆఫ్టర్నూన్ భోజనాలు అయ్యాయి కదా, ఇంకా పులిహోర అయితే పక్కన పెట్టారు కొంచెం పంచడానికి. ఈవినింగ్ అందరం ఒక దగ్గర కూర్చొని ఇలా సరదాగా పని చేసుకుంటే అసలు పని చేసిన ఫీలింగే కలగదు కదా. అయితే ఈ రోజు నిన్న భోజనాలు పెట్టారు కదా, ఆ వినాయకుడిది నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇంక వీళ్ళందరూ కూడా చిరతలు వేసేవాళ్ళు. మా వరిసి పాప కూడా చాలా ప్రాక్టీస్ చేసింది, బట్ వాళ్ళు తీసుకోలేదు గ్యాంగ్ లోనికి. టాటా.